వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 4 ఎకరాల 12 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి. ఈ వ్యవసాయ భూమికి శ్రీశైలం హైవే నుంచి వెళ్ళొచ్చు, సాగర్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ సాగర్ హైవే నుంచి వెళ్ళాలంటే ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బిఎన్ రెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ అండి. మాల్ తర్వాత చింతపల్లి అనే మండలం వస్తుంది. సో చింతపల్లి దగ్గర నుంచి రైట్ వెళ్ళిపోతే అక్కడ నుండి కరెక్ట్గా 12 నుంచి 14 కిలోమీటర్ల దూరం అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి. డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది ప్రాపర్టీ. అండ్ ఈ ప్రాపర్టీలో 2 బోర్లు కూడా ఉన్నాయి. మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ, మంచి తోటలా డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా అయినా మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ సోర్స్ ఉంది కాబట్టి. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే శ్రీశైలం హైవే నుంచి వెళ్ళాలనుకుంటే తుక్కుగూడ, కందుకూరు, కడతాల్, ఆమన్గల్ అండి. సో ఆమన్గల్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ ఆమన్గల్ దగ్గర నుంచి కూడా 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది. అలాగే మళ్ళీ జడ్చర్ల టు నల్లగొండ హైవే ఉంటుంది కదా, మిర్యాలగూడ హైవే. ఈ హైవే దగ్గర నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది. దేవరకొండ మండలం, నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుందండి. సో దేవరకొండ మండలం అంటే ఎంతో దూరం అనుకుంటారు. సో అలా కాదు, ఇది చింతపల్లి మండలానికి జస్ట్ ఆ బౌండరీ తర్వాతనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఇదంతా చూడొచ్చండి. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, సో ఈ ప్రాపర్టీ కొంటే మనకి ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, సో ఈ ప్రాపర్టీని ఎలా డెవలప్ చేయాలి, సో ఇక్కడ ఈ మార్కెట్ ఉందా లేదా, అవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మేము దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అండ్ ప్రాపర్టీ అయితే బాగుంటుందండి. 2 బోర్లు ఉన్నాయి కాబట్టి, వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంచెం పర్లేదు. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 58 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. 58 lakhs per acre అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం దగ్గరలో కూడా ఈ ప్రైస్లో ప్రాపర్టీస్ ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్ దూరంలో కూడా ఈ ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయి. 60 lakhs, 70 lakhs, 50 lakhs, 55 lakhs, 45 lakhsలో కూడా దొరికే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో. ఎందుకంటే ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటుందండి, ఏరియాని బట్టి కూడా రేట్ ఉంటుంది. సో ఆ ఏరియాలో అలా ఉంది కాబట్టి ఆ ప్రైస్ అయితే చెప్తున్నారు. మనం ఒకవేళ దగ్గరలో కావాలనుకుంటే మేము ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీస్ కూడా చూపిస్తాము. ఏది ఇప్పుడు హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్స్ RRR ఇన్సైడ్లో ప్రాపర్టీస్, అవుట్ సైడ్లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది, ఏరియాని బట్టి రేట్ ఉంటుంది. ఒకవేళ వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీకి ఒక రేట్ ఉంటుంది, డ్రై ల్యాండ్కి ఉన్న ప్రాపర్టీకి ఒక రేట్ ఉంటుందండి. తోటలో డెవలప్ చేసుకున్న ప్రాపర్టీకి ఒక రేట్ ఉంటుంది, తోటలా కాకుండా మామూలు ప్రాపర్టీ ఉంటే దానికి ఒక రేటు ఉంటుందండి. హైవేకి దగ్గర ఉంటే ఒక రేటు, హైవే నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటే ఇంకో రేటు ఉంటుంది. సో ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి. మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, ఇంత బడ్జెట్లో మాకు ఈ ప్రాపర్టీ కావాలనుకోండి, సో మీకు చూపిస్తాము. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ to 150 కిలోమీటర్స్ దూరంలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి. మేము ఈ ఒక హైవేలో కాకుండా శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఈ 3 హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము. సో ఈ 3 హైవేస్లలో మీరు కంపేర్ చేయండి. మీరు 3 హైవేస్లలో ప్రాపర్టీ చూడాలనుకున్నా మేము ప్రాపర్టీ అయితే చూపిస్తామండి. ఒకవేళ మీకు ఏ ప్రాపర్టీ అయినా నచ్చింది అనుకోండి, దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. మీరు ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కూడా 1954 నుంచి పహానీలు చూసుకోవాలండి. పహానీలు అండ్ కాసరాలు, నో పీటీ ఉందా లేదా అవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఎన్ని లింకులు మారింది, లింక్ డాక్యుమెంట్ కరెక్ట్గానే ఉన్నాయా, సో ఫస్ట్ నుంచి ప్రాపర్టీ ఎలా స్ప్లిట్ అయింది, ఎలా వచ్చింది అనేది అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనాలండి. అండ్ మీకు ఒకవేళ తక్కువ రేట్లో కావాలి, 25 lakhsలో ప్రాపర్టీ కావాలి, 30 lakhsలో ప్రాపర్టీ కావాలి, డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే కావాలి, విలేజ్ టు విలేజ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి కదా, బీటీ రోడ్స్, ఆ బీటీ రోడ్కే కావాలి అనుకుంటే మీరు అలాంటి ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం. కాకపోతే డిస్టెన్స్ పెరుగుతుంది, బట్ ప్రాపర్టీ బాగుంటాయండి. ఫ్యూ రేట్సాలు ఉంటాయి, వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి, కాలువలు ఉన్న, మనకు దగ్గరలో కాలువలు ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్ కోసం మీరు ఏదన్నా డెవలప్ చేసుకోవాలనుకున్నా మన దగ్గర ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే వాళ్ళు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడ ఛాన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కువ తక్కువ రేట్లో ప్రాపర్టీస్ అవన్నీ షేర్ చేస్తాము. ఒకవేళ నచ్చితే దాని తర్వాత మనం కూర్చొని మాట్లాడవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్.